మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఇంకా ఫైనల్ కాలేదు. పొత్తు ఇన్ ద సెన్స్ సీట్ల పంపకం చాలా మోర్ ఇంపార్టెంట్ కనుక, అంటే ఎలక్షనరీలో సీట్ల పంపకం ఇంపార్టెంట్ కనుక చెప్తున్నాను. సో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాలేదు, ఇంకా కసరత్తు కొనసాగుతోంది. అయితే గడిచిన 2-3 రోజులుగా రెండు కథనాలు వైరల్ అవుతున్నాయి. రెండు కథనాలు, ఒక కథనం ఏంటంటే 63 సీట్లను జనసేన పార్టీకి కేటాయించినట్లు, సో 112 సీట్లతో తెలుగుదేశం పార్టీ సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరిట ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబోధిస్తూ ఆ లేఖ విడుదలైంది. మొత్తం మీద ఆ లేఖ చివరికి ఫేక్ అని తేలింది. ఎవరో అచ్చెన్నాయుడు పేరిట ఒక లేఖను సృష్టించి దాన్ని సంధించి వదిలిపెట్టారు. మేబీ వాళ్ళు ఎవరో జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులే ఉండొచ్చునని కొన్ని అనుమానాలు ఉన్నాయి, అది వేరే విషయం. సరే, వాట్ ఎవర్. సో 112 తెలుగుదేశం పార్టీ, 63 జనసేన పార్టీ. ఇక రెండో కథనం ఏంటంటే 72 జనసేన పార్టీకి కేటాయిస్తున్నట్టు 103 స్థానాలకే తెలుగుదేశం పార్టీ అడ్జస్ట్ కాబోతున్నట్టు ఇంకొక కథనం వైరల్ అవుతోంది. ఈ రెండు కథనాల్లో కూడా నిజం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి, జనసేన పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తమ బలం ఏమిటి, తన బలహీనత ఏమిటో తెలుసు. 30 నుంచి 40 సీట్లలో ఎక్కడ ఒక చోట ఒక దగ్గర నంబర్ తెగే అవకాశం ఉంది తప్ప బియాండ్ 40 సీట్స్ వెళ్ళే అవకాశాలు లేవని అందరూ చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ఏంటంటే సమస్య ఏంటంటే, జనసేన పార్టీకి ఒకవేళ 50-60 ఇచ్చినా కూడా గెలిచే సీట్లు ఎన్ని అనేది ఇక్కడ చాలా కీలకమైన వ్యవహారం. తెలుగుదేశం పార్టీ కూడా ఆచితూచి అందుకే అడుగులేస్తోంది. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు లేదా ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు, అభ్యర్థులు ఎంతగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు జాప్యం చేస్తున్నారు. ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ఒక యాక్షన్ ప్లాన్తో ఆయన ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఆ జాబితాను ఆయన బయట పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటికే 10-15కు పైగా సీట్లలో గొడవలు జరుగుతున్నాయి, అంతర్గతంగా ఘర్షణ జరుగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన రెండు పార్టీల నాయకులు ముఖాలు చూసుకునే పరిస్థితి లేని వాతావరణం కూడా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో కనిపిస్తోంది. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ త్యాగాలకు సిద్ధం కావాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చిన వాళ్ళు ఎవరు త్యాగాలకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైసీపీలోకి చేరే అవకాశాలు కూడా తూసిపుచ్చడానికి వీల్లేదంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అది రాజమండ్రి రూరల్ కావచ్చు, మండపేట కావచ్చు, గాజువాక కావచ్చు, లేకపోతే భీమవరం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇట్లా చాలా సీట్స్ ఉన్నాయి. అయితే ఈ సీట్స్ అన్ని వస్తున్న సమస్య ఏంటంటే, జనసేన పార్టీకి 2019 ఎలక్షన్స్లో ఒక్క సీటు వచ్చిన కారణంగా రాజులు ఒక్కటే గెలుచుకుంది. సరే, గెలిచిన వరప్రసాద్ ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయాడు, అది వేరే స్టోరీ. బట్ ఏంటంటే, జనసేన పార్టీకి ఉన్న బలం అంతా కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే. ఆ తర్వాత మహా అనుకుంటే విశాఖపట్నంలో కొన్ని ప్యాకెట్స్లో కొంత ప్రభావం ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక కోస్తా అండ్ ఉత్తరాంధ్ర, ఈ రెండు బెల్టులలోనే, రెండు ప్రాంతాలలోనే తెలుగుదేశం జనసేన కూటమి ఎక్కువ సీట్లను సాధించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 88 దాటిన వాళ్ళు అధికారంలోకి వస్తారు. సో 88 సీట్లు దాటాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మొదటి కథనం నేను చెప్పాడు, రెండు కథనాలు. మొదటి కథనం ఏమిటి, 63 అండ్ 112 సీట్స్. సో 112 సీట్స్ కనుక తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 70+ గెలవాల్సిన అవసరం ఉంది. సో 70+ సీట్స్ ఎక్కడి నుంచి రావాలి అంటే కోస్తా నుంచి రావాలి. కృష్ణా, అలాగే గుంటూరు, ఈస్ట్ వెస్ట్, నెల్లూరు, ప్రకాశం, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఈ జిల్లాల నుంచి రావాలి. అలాగే జనసేన పార్టీ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాలి. అలాగే విశాఖపట్నం అటువంటి చోట్ల కూడా సాధించాలి. సో ఈ రెండు పార్టీలకు కూడా అంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలుగా కూడా మనం చెప్పదలుచుకుంటే కోస్తా, ఉత్తరాంధ్ర, ఈ రెండు ప్రాంతాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎందుకు రాయలసీమ గురించి మనం మాట్లాడడం లేదంటే, రాయలసీమలో
2019 నాటి పరిస్థితులు ఇంచుమించు కనిపిస్తున్నాయి. 2019లో అక్కడున్న అంటే కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఈ 4 జిల్లాల్లో ఉన్న 52 సెగ్మెంట్స్‌లో 49 సెగ్మెంట్లను ఆహ్, ఆహ్, వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. వైసీపీ కైవసం చేసుకుంది. సో, అక్కడ వైసీపీ గ్రాఫ్‌ను తగ్గించే పరిస్థితిలో టీడీపీ, జనసేన ఉందా? లేదా? ఉంటే టీడీపీ ఎంత పెర్ఫార్మ్ చేసే అవకాశం జనసేన పార్టీకి రాయలసీమలో పెద్దగా సీన్ ఏం లేదు. సో, తెలుగుదేశం పార్టీ కొంత అక్కడ పెర్ఫార్మ్ చేస్తే కొన్ని సీట్లు ఒకవేళ వైసీపీకి తగ్గితే అక్కడ కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు మేబీ ఎవరికి తెలుగుదేశం పార్టీకి. బట్ యాజ్ ఆన్ టుడే ఈ రోజుకున్న ఇన్పుట్స్ ప్రకారం కూడా అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు బట్టి కూడా రాయలసీమలో ఫ్యాన్ గాలి ఇప్పటికీ బలంగా వీస్తోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇక మనం 63 112 నంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో 63లో జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ పార్టీ కనీసం 20+ గెలవాల్సిన అవసరం ఉంది. వేరాజ్ 112 సీట్స్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కనీసం 70కి పైగా గెలిస్తే అప్పుడు 90 వస్తాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అధికారం రావడానికి వీలవుతుంది. అలాగే లేదా ఈ నెంబర్ తీసుకుందాం సెకండ్ కథనానికి సంబంధించి. అంటే ఈ ఈ 2 కథనాలు కూడా ఈ కథనాలను బేస్ చేసుకొని ఏవైతే వైరల్ అవుతున్నాయో సోషల్ మీడియాలో వాటిని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను తప్ప 63 కానీ 72 కానీ వాడు కేటాయించినట్టుగా కానీ లేకుంటే సీట్స్ మొత్తం షేరింగ్ కంప్లీట్ అయిపోయిందని కానీ నేను చెప్పడం లేదు. సో రెండవ కథనం ప్రకారం ఏంటంటే 103 తెలుగుదేశం పార్టీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన మళ్ళీ 70 పైగా గెలవాల్సిన అవసరం ఉంది. 70-80 గెలవాలి. అక్కడ పైన జనసేన పార్టీ ఒక 72 స్థానాలు కనుక పోటీ చేస్తే అందులో మోర్ దెన్ 30 గెలవాల్సి ఉంటుంది. సో అప్పుడు అరౌండ్ 95 to 100 దాకా ఆ నంబర్ క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ అక్కడ కూడా సమస్య ఉంది. మనం జనసేన పార్టీ గురించి మాట్లాడుకున్నా, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకున్నా ఈ 2 పార్టీల కూటమికి ఎక్కడెక్కడ ఎంత ప్రభావం ఉందనేది చాలా బేసిక్ ప్రశ్న. అంటే బేసిక్గా అందరికి వచ్చే ఒక అనుమానం, ఒక సందేహం. ఎందుకంటే వాళ్ళకి రాయలసీమలో వైసీపీని ఢీకొని వైసీపీతో తలపడి వైసీపీ కంటే ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితుల్లో తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ లేవు. సో ఆ 2 పార్టీలకు రావాల్సిన సీట్లు వస్తాయి అనుకునే ఖచ్చితంగా అనుకునే ఓట్లు ఖచ్చితంగా ఈ బెల్ట్లోనే ఉన్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం దాకా ఉన్నాయి. బట్ ఇందులో ఈ ఈ ఏదైతే మనం అనుకుంటున్న స్టేట్స్లో నిజానికి జనసేన పార్టీ ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ గెలుచుకునే అవకాశం ఉంటుంది అన్నది కూడా ఒక చర్చ. ఎందుకంటే 2009లో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నిజానికి ఆ పార్టీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జనసేన ప్రజారాజ్యం పార్టీ ఒక తుఫాన్ లాగా మొత్తం రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవుతుందని చాలామంది అనుకున్నారు. అది ఒక తుఫాను లాగా వచ్చింది ఆ పార్టీ, ప్రజారాజ్య పార్టీ. చివరాఖరికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ తెలిస్తే 18 అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చాయి. ఇది తుఫాను, ఆ సమయంలో తుఫాను లాగా వచ్చిన పార్టీకి వచ్చిన సీట్ల గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి అటువంటి తుఫాన్ ఏమైనా ఉందా అంటే అటువంటి తుఫాను కనిపించడం లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన వీళ్ళు ఎన్ని అనుకున్నా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఇవన్నీ ఎన్ని మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండవలసిన గ్రౌండ్ ఆయనకు ఉంది, ఆయనకు ఉండవలసిన సపోర్ట్ ఆయనకు ఉంది. ఆయన వెల్ఫేర్ స్కీమ్స్, అట్లాగే సోషల్ జస్టిస్ అండ్ గవర్నెన్స్ వీటన్నిటిపైన డిపెండ్ అయ్యి ఆయన వ్యవహారం చేస్తున్నారు. సరే, ప్రజాదరణ ఏ మేరకు ఉంటుంది, ఎంత ఉంటుంది? 2019 లాగా 151 స్థానాలను స్వీప్ చేసి పారేసే అవకాశం లేకపోవచ్చు, కొన్ని సీట్లు సంఖ్య తగ్గొచ్చు. బట్ ఇప్పటికీ కూడా పొలిటికల్ క్రిటిక్ కావచ్చు, లేకుంటే ఇంకా ఇతరత్ర కొన్ని సర్వే సంస్థలు ఈ మధ్య కాలంలో గడిచిన 10 రోజులుగా వెలువరిస్తున్న రిపోర్టుల ప్రకారం కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఢోకా లేదు. 115 to 120 దాకా ప్రొజెక్షన్ ఇస్తున్నాయి సర్వే సంస్థలు. మేబీ ఆ సర్వే సంస్థల ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో
అందులో కొంత పాక్షిక సత్యం ఉండొచ్చు, ఆ, లేదా పూర్తిగా నిజం కూడా కాకపోవచ్చు, మనం చెప్పలేదు. సో మొత్తంగా ఏంటంటే మనం జనసేన తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ కూటమిలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లను కనుక ఎక్కువ ఇస్తే ఆ స్థాయిలో మన జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాలు పోసినట్లేనని చాలా మంది భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.